ఇలా ఎంత బాగుంటుందో, జ్యూసీగా చాలా బాగుంటుంది. ఆలుగడ్డ గోరుచిక్కుడుకాయ. ఎప్పుడైనా ఎల్లిగడ్డ పల్లి పొడి లాస్ట్కు వేయండి, 5 మినిట్స్ ఉందనక చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక విజిల్ కుక్కర్లో వేసాను, మీకు వీలు ఉంటే నార్మల్గా కూడా కుక్ చేసి. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. లంచ్ బాక్స్కి అయితే గోరుచిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నా. గోరుచిక్కుడుకాయ కావాల్సిన పదార్థాలు: ఒక 2 టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా చిన్న ఆనియన్. ఇక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కిపోయింది, కొద్దిగా జీలకర్ర వేస్తున్నా నేను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్. ఇలా మంచిగా ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయిందిగా. ఇప్పుడు నేను గోరుచిక్కుడుకాయ ఆలుగడ్డ వేస్తున్నా. ఈజీగా చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాసెసింగ్ ఏముందో, టేస్టీగా ఉంటుంది బాగా. ఎప్పుడైనా గోరుచిక్కుడుకాయ ఈ సైజులో తెంపుకోవడం వల్ల, కట్ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మరి చిన్నగా కూడా బాగుండదు. మీకు ఎంతమంది గోరుచిక్కుడుకాయ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. ఇలా మంచిగా ఫ్రై అయింది కదా గోరుచిక్కుడుకాయ. నేను ఇప్పుడు ముందుగా ఏం వేసుకున్నానంటే ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి. ఇలా మళ్ళీ ఒకసారి మసాలా మొత్తం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టేసి, మసాలా మంచిగా ఫ్రై అయినాక టమాటా వేసేసుకుందాం. ఫ్రై అవుతుందిగా. ఇప్పుడు నేను టమాటా యాడ్ చేస్తాను. టమాటా ముక్కలు, కొత్తిమీర, టమాటా ముక్కలు, కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి, ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ నేను ఏం వేస్తానో చెప్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి ఓకే, వెల్లుల్లి వేసి ఒక్క సెకండ్ ఇలా టాస్ చేసేసేయండి మంచిగా. వెల్లుల్లి ఎప్పుడైనా ఫ్రైలో వేయద్దు గోరుచిక్కుడుకాయకి. తర్వాత మొత్తం కూరగాయలు మంచిగా నూనెలో ఫ్రై చేసినాక వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసేయండి, పల్లి పొడి. దూరగా పల్లీలు వేయించుకొని మంచిగా ఇలా పొడి పట్టేసి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది గోరుచిక్కుడుకాయ. ఎంత బాగుంటుంది అంటే రోటీకి, చపాతీకి, రైస్కి, పిల్లలు తినని వాళ్ళు కూడా తింటారు ఇలా చేస్తే. ఆహాహా, వాసన ఎంత బాగుందంటే కర్రీ చెప్పలేదు. ఇలా ఇప్పుడు దీనికి ఒక 10-15 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇలా అంటే పిల్లలు తినరు కాబట్టి ఒక విజిల్ కుక్కర్లో వేస్తే మంచిగా సాఫ్ట్గా అవుతుంది. అయితే నేను మీకు చూపించడానికి ఇలా దీంట్లో గిన్నెలో వేసాను. ఒక విజిల్ కుక్కర్ వేస్తాను నేను కూడా. ఒక విజిల్ అయితే కర్రీ రెడీ. ఎమ్మి గోరుచిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ రెడీ. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలా ఎంత బాగుందో కలర్ఫుల్గా. హలో ఎవ్రీవన్, చూసారా? ఇలా ఎమ్మి గోరుచిక్కుడుకాయ ఆలుగడ్డ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రోటీకి కూడా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే.